పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. మహిళా ఎస్పీ అనే విచక్షణ లేకుండా జగన్ మాట్లాడారని మండిపడ్డారు. పోలీసులందరినీ కించపరిచేలా జగన్ వ్యాఖ్యలున్నాయన్నారు. శాంతి భద్రతలు కాపాడే బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందని, అలాంటి వారిని బట్టలుడదీసి కొడతామని అనడం సమంజసం కాదని పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. మహిళా ఎస్పీ అనే విచక్షణ లేకుండా జగన్ మాట్లాడారని మండిపడ్డారు. పోలీసు అందరినీ కించపరిచేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. శాంతి భద్రతలు కాపాడే బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని, అలాంటి వారిని బట్టలు ఉడదీసి కొడతామని అనడం సమంజసం కాదని పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు. ఈ పురంధేశ్వరి జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా కూడా గతంలో వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చినప్పుడు అధికారులని సప్త సముద్రాల వెనుకున్నా కూడా వాళ్ళని తీసుకొని వస్తాను, ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ఒకరిని కూడా వదిలిపెట్టనని చెప్పేసి గతం నుంచి కూడా పోలీసులను టార్గెట్ చేస్తూ ఆ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరుని మనం చూస్తా ఉన్నాం. అయితే మొన్న రాప్తాడు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. పెట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని కేసులను వివరిస్తూ కూడా పోలీసుల్ని తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఎవరక్కడ ఏ పోలీసు అధికారులైనా కూడా ఖచ్చితంగా అధికారం శాశ్వతం కాదు, రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తాం, ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టాం, అక్కడ బట్టలు ఓడదీసి కొడతామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు చూసాం. అయితే ఆ తీరు పట్ల కూడా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే పూర్తి స్థాయిలో కూడా ఖండించారు. ఒక బాధ్యత గల నాయకుడు అయ్యండి పోలీసుల్ని ఆ రకంగా మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా ఇది దారుణమైనటువంటి అంశం. అందులో అక్కడ మహిళా ఎస్పీ ఉన్నారు, అట్లాంటిది బట్టలు ఓడదీపి కొడతా అని చెప్పడం ఎంతవరకు సమంజసం? అసలు జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసభ్యకరంగా ఉందని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. ఒక ప్రజాప్రతినిధి మనం ప్రజలకు ఏం చేస్తామో, ప్రజలకి మనం ఎంతవరకు న్యాయం చేస్తాము, ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, అటువంటి అంశాలన్నీ ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి అధికారులను సప్త సముద్రాల దగ్గర ఉన్న దాటి తీసుకొచ్చి కొడతాము, బట్టలలో తీసుకొడతామని ఇట్లా ఈ రకంగా అసభ్య పదజాలతో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ అంశం కాదని చెప్పేసి కూడా పురంధేశ్వరి అయితే తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పట్ల మండిపడ్డారు. తక్షణమే పోలీసులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. బట్టలోడు తీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి జగన్మోహన్